విశాఖలో మూడో వన్డేతో కోలాహలంగా మారింది. మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మూడో వన్డే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం విశాఖ స్టేడియం వద్ద పూర్తిగా ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హంగామా కూడా మొదలైంది. మరి కాసేపట్లో రోహిత్ శర్మ, కోహ్లీ కోసం ప్రత్యేకంగా ఫ్యాన్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది ఈరోజు మ్యాచ్? ఎక్సలెంట్ గా ఉంటుంది. కోహ్లీ 3వ సెంచరీ చేయడానికి రెడీగా ఉన్నాడు. మేమంతా చిల్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ రోజు కోహ్లీ, రోహిత్ శర్మ డబుల్ సెంచరీ కన్ఫర్మ్. ఒక్కొక్క మ్యాచ్ గెలిచి ఉన్నారు. మరి మూడో మ్యాచ్ మీద కూడా కొంచెం ప్రెజర్ ఉంటది. ఎంత టార్గెట్ కొట్టినా సరే బాగా మరి కాపాడుకోలే పరిస్థితి ఉంది. ఎలా ఉంటుంది? ఈజీగా చేసేస్తారని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అదరు కొడేస్తారు. వైజాగ్ స్టేడియం దద్దరు వెళ్ళిపోద్ది. రైట్, ఫ్యాన్స్ అంతా కూడా ఈ రోజు మ్యాచ్ అయితే మాత్రం రసవత్తరంగా ఉంటుంది అంటున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది? ఈ రెండు మ్యాచ్లు కూడా చాలా వరకు ఒకటి గెలిచారు. కానీ ఇండియా పరంగా చాలా బాగుంది. ఈ స్టేడియం లో మనం ఎప్పుడు విన్ పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి డెఫినెట్ గా ఇండియా విన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా రెండు మ్యాచ్లు కూడా బాగా జరిగాయి. మరి సిరీస్ డిసైడ్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది రెండు టీంలు కూడా? కోహ్లీ అండ్ రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తాం. రైట్, ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే ఇంకా లోపలికి వెళ్ళడానికి చాలా అదుపుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బందోబస్తు నిర్వహించారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుందా, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా మొత్తం సుమారు 2000 మంది పోలీసు బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తున్నారు. టికెటింగ్ విధానం నుంచి అంతా కూడా ఈసారి కొత్తగా ఏదైతే ఫ్రీ సీటింగ్ అంతా కూడా అంటే నెంబరింగ్ లేకుండా మొదట ఎవరో వెళ్తారో వాళ్ళందరికీ కూడా మొదట కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 గంటల ముందు నుంచే మ్యాచ్ కి సంబంధించి అందరిని కూడా గ్రౌండ్ లోకి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నాం ఇప్పటికే 2 మ్యాచ్ల్లో కూడా హోరహోరగా జరిగాయి. ఇక విశాఖ స్టేడియం టీమిండియాకు కలిసి వచ్చే స్టేడియం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇండియానే గెలుస్తుందని చెప్పి ప్రిడిక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరోవైపు పోలీసులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది? ఇప్పటికే మాకు ఇక్కడ గేట్ నెంబర్ 15 నుంచి 19 వరకు అండి బందోబస్తు అంతా కూడా బాగా ఉదయం నుంచి కూడా 9 గంటల నుంచి కూడా పక్కాగా బందోబస్తు చెక్ చేసి ఏ సెల్ ఫోన్ తప్ప మిగతా ఏ వస్తువు కూడా లోపలికి ఎల్లో చేయటం లేదు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు బాగా. ఉదయం 8 గంటల నుంచే పబ్లిక్ గ్యాదర్ అవడం, లోపలికి వెళ్ళడం. లోపలికి అయితే 10:30 నుంచి అలో చేశారు. ప్రజెంట్ నో ఇన్సిడెంట్స్. ఇది మరోవైపు పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ కు భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని ఒకవైపు చెప్తుంటే మరి టీము బలబలాగాలు కూడా ఒకసారి పరిశీలించవచ్చు. పూర్తి స్థాయిలో ఈ రోజు పూర్తిగా టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు ఈ రోజు మ్యాచ్? ఇండియా. ఎవరు బాగా ఆడతారు? ఎవరు బాగా ఆడుతుంది? విరాట్ కోహ్లీ బాగా ఆడతాడా? విరాట్ కోహ్లీ ఫ్యానా? రైట్, ముఖ్యంగా చూసుకోవచ్చు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా ఈ రోజు మళ్ళీ అదే ఫామ్ 2 మ్యాచ్ల్లో కూడా సెంచరీ సాధించినటువంటి విరాట్ కోహ్లీ ఇదే మ్యాచ్ లో కూడా అదే విధంగా ఉంటుంది. చెప్పండి, ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా? విరాట్ కోహ్లీ 3 times సెంచరీ పక్కా రాసి పెట్టుకోండి. అంటే భారీ స్కోర్ చేస్తున్నప్పటికీ కొంచెం బౌలర్లు తడబడుతున్నారు. మరి అదే పరిస్థితి సిరీస్ మందే వైట్ వాష్ అవుతుంది అనుకోండి, కానీ అవలా విరాట్ కోహ్లీ 3rd సెంచరీ అంతే. రైట్, ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు అభిమానులంతా కూడా ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందని వాళ్ళంతా కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే టీమ్స్ కూడా 2 కూడా గ్రౌండ్ కి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టికెటింగ్ విధానం అంతా కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. మరోవైపు ఏదైతే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నటువంటి వాళ్ళ మీద కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అంతా కూడా పూర్తిగా నిఘా పెట్టి అటువంటి ఏమీ జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటున్నాం 2 మ్యాచ్లు కూడా హోరహోరగా జరిగాయి. మరి టీమిండియాకి కలిసి వచ్చినటువంటి స్టేడియం అయినటువంటి విశాఖలో అదే ఫామ్ కొనసాగుతుందని ఫ్యాన్స్ అంతా కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. పూర్తిగా మెన్ ఇన్ బ్లూ లో విశాఖ ఏసీఏ వీడియో స్టేడియం వద్ద సందడి వాతావరణం అయితే నెలకొంది.